ఓం 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 గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ వీడియోలో మనం రేపటి రోజున భోగి అంటే సంక్రాంతి 3 రోజులు ఉంటుంది కదా, దానిలో మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. అందులో విశిష్టంగా జరిగే భోగి పండుగ గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈరోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవటంతో పొలాల నుంచి పురుగు పుట్ర కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోనికి మల్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగి మంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు, అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది. ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. కానీ కాలం మారింది. రబ్బరు, టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలను వాడేస్తున్నారు. ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో కానీ ఊపిరితిత్తులు పాడవటం ఖాయమంటున్నారు పెద్దలు. పైగా రబ్బరు, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణము కలుషితం కావటం ఖాయం. మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగి మంటలు వేసుకోమన్నది పెద్దల మాట. అలా నలుగురికి వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా, లేకపోతే 4 కాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని మంట కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మనం కూడా కలుషితం లేని భోగి మంటలను వేసుకొని సాంప్రదాయాన్ని నిలబెడదాం, మన పర్యావరణాన్ని కాపాడదాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.